నమస్తే వెల్కమ్ టు జనబేరి న్యూస్. పుత్తూరు పట్టణంలో వెలిసిన శ్రీ కామాక్షి సమేత సదాశివేశ్వర స్వామి ఆలయం నూతన పాలకవర్గం గురువారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గ సభ్యులు ఆలయంలో జరిగిన ప్రత్యేక అభిషేకాలు పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సమావేశం ఏర్పాటు చేసిన అధికారులు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ చైర్మన్ గా దిలీప్ కుమార్ ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ దిలీప్ మాట్లాడుతూ ఇంతటి బాధ్యతను అప్పగించిన ఎమ్మెల్యే గాని భానుప్రకాష్ కి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, జిల్లా టీడీపీ పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి చిరబాబు, పట్టణ టీడీపీ అధ్యక్షులు గాలి జీవరత్నం నాయుడు, కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. చేయబోతున్నారు మన సమక్షంలో. టైం లేదు కనుక ముందు వాళ్ళ దగ్గర ఆ కమిటీ సభ్యుల దగ్గర సంతకాలు పెట్టించి కార్యక్రమం మొదలు పెడతాం. అలాగే చైర్మన్ దిలీప్ గారు స్టేజ్ మీద రావాలని కోరుకుంటున్నాం. ఒకసారి అక్షరాలతో ఒక కుర్చీ వేయించారు మధ్య. రావాలని కోరుకుంటున్నాం. పార్థిబన్, మునికుమార్, శ్రీధర్, సేతురామన్, అమృతవల్లి, వాణి, చిలకమ్మ, చేతుల ముందే పెట్టినమ్మా. శ్రీ కామాక్షి సమేత శ్రీ సదాశివేశ్వర స్వామి దేవాలయమునకు ధర్మకర్తగా నియమించబడిన నేను నా శక్తి సామర్థ్యంలో వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో నిర్ణయుడై దేవాలయ అభివృద్ధి దృక్పథంతో నుంచుకొని 1987 సంవత్సరము ప్రకార చట్టాలలో సూత్రాలు అనుసరించి ప్రవర్తించగలవాడనని ఇందు మూలంగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణ స్వీకారము చేస్తున్నాను. ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలపబడిన ఏ రహస్యం విషయమైన కానీ నా ధర్మకర్త బాధ్యతలను సక్రమముగా నిర్వహించుటకు తప్ప ఏ వ్యక్తిగత కానీ వ్యక్తులకు కానీ తెలపక రహస్యంగా నుంచుకొని
ఇందు మూలముగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణము చేయించున్నాను. కూటమి ప్రభుత్వం సభ్యులందరికీ నా నమస్కారం తెలుపుతున్నాను. ఇందులో ముఖ్యంగా నేను మా ఎమ్మెల్యే భానుప్రకాష్ గారికి నేను చాలా కృతజ్ఞుడిని. ఎందుకురా అంటే నేను ఇది ఊహించలేదు. ఆయన పట్టుదలతో నాకే ఈ గౌరవాన్ని ఇచ్చినారు. దీని వెనకాల మా గురువు గారు ఉన్నారు. ఆయన ఈ విషయానికి మాత్రం నేను ఎప్పటికీ రుణపడే ఉంటాను. జీవితంలో దీంతో పాటే నాకు స్నేహితులు ఒక 5 మంది ఉన్నారు. ఈ 5 మంది మాత్రం నేను ఎప్పటికీ మారలేదు. నా వెనకాలే ఉన్నారు, నాకు సపోర్ట్ చేశారు. నాకు ఈ భాగ్యం రావడానికి వాళ్ళే మూల కాదు. నేను ఎప్పటికీ భానుప్రకాష్ గారిని కానీ చిన్నబాబు కానీ నా స్నేహితులు కానీ నేను మరవలేను. మరిస్తున్నాను అనుకోండి, నేను మానవునే కాదు. వీటన్నిటి గురించి దీంట్లో ఇంకో విషయం చెప్పాలంటే, ఈ గుడి గురించి చెప్పాలంటే, ఈ గుడి అంటే చాలా ఇష్టం. నాకు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా, నేను నిత్యం ఈ గుడికి వచ్చి ఒక 10 నిమిషాలు కూర్చొని ఆ 10 నిమిషాల్లో నాకు ఎన్నో సమస్యలను సాల్వ్ చేసిన గుడి ఇది. కానీ నేను ఈ గుడికి నేను సేవ చేయడానికి నాకు ఈ భాగ్యం కల్పించిన వీళ్ళందరికీ నేను పాలకోవాలని చేస్తున్నాను. ఎప్పటికీ నేను మర్చినాను అనుకుని అది బాగుంటుంది. రెండోది, దీంట్లో ముఖ్యంగా నేను మా నాన్న గురించి కూడా చెప్పాల్సి వస్తాను. మా నాన్న రవీంద్రనాథ్ గారు, ఆయన ఫస్ట్ ఈ గుడిలో ఎంత కష్టపడ్డారంటే ఆ ఎఫ్సాం గుడి కట్టారు. ఆ ఎఫ్సాం గుడి కట్టినప్పుడు ఈ అతనితో పాటు 6 మంది నుంచి 10 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరూ అంత కష్టపడి ఆ గుడిని డెవలప్ చేస్తూ, దాంతో పాటు సదాశివ లక్ష్మణుడు కామాక్షి సమేత సదాశివేశ్వర స్వామి గుడి కూడా అంచెలంచెలుగా ఎదిగింది. ఇది ఈ స్థాయికి వచ్చిందంటే ఎంతో మంది కృషి ఉంది. వాసుదేవ శెట్టి గారు కానీ, ప్రసాద్ శెట్టి గారు కానీ, తర్వాత ఏర్మలయ్య గారు కానీ, ఆ తర్వాత వెనక వచ్చిన వాళ్ళందరూ కానీ వాళ్ళ వంతు వాళ్ళు చేశారు. ఇప్పుడు భాగ్యం మాకు దొరికింది. ఈ భాగ్యాన్ని నేను ఎప్పటికీ కూడా ఒక్క తప్పు లేకుండా మేము చేసి సాధించి చూపించడానికే మా ప్రయత్నాన్ని మేము చేస్తూనే ఉంటాము. ఇందులో భానుప్రకాష్ గారికి కానీ మమ్మల్ని నేను నిలబడటానికి కారణమైన వీళ్ళలో ఏ ఒక్కరికి కూడా కించిత్ చెడ్డ పేరు అనేది తెప్పించే పరిస్థితే చేయదు. అంతవరకు నేను కృషి చేస్తూనే ఉంటాను. నాతో పాటు నాకు ఇచ్చిన సభ్యులందరూ ఇప్పటి వరకు, ఈ రోజు తెల్లవారి ఈ టైం వరకు వాళ్ళు ఎంతో సహకారం ఇచ్చినారు. ఏ ఒక్కరు కూడా విసుక్కొని కూడా లేదు. మనం ఏ పని చేయాలన్నా ఉమ్మడిగానే ఈ రోజు చేసినాము. ఈ స్థాయికి చేసినప్పుడు ఈ గుడిని మనం ఉమ్మడిగా ఎంతో ముందుకు తీసుకెళ్ళాలని కలిసి నేను ఆలోచిస్తున్నాను. దీంట్లో మా గురువు గారు ఒక సలహాలు ఇచ్చారు, 2-3 సలహాలు ఇచ్చారు. ఆయన చెప్పాలంటే నాస్తికుడు, వాస్తవం చెప్పాలంటే ఆయన నాస్తికుడు. కానీ గుడి డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలని ఫస్ట్ డే నాకు ఎంత బాగా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేశానంటే అంత బాగా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాడు. వాస్తవం చెప్పాలి, నేను ఆయన తిట్టినా తిప్పుకొని ఏమైనా తిప్పుకొని నాకే అభ్యంతరమే లేదు. కానీ ఆయన ఆ విధంగా ఉండే వ్యక్తి ఎంత దూర ఆలోచన చేసినారంటే ఆ గుడి వల్ల ఎంతమందికి ఉపయోగం ఉంటుంది, ఆ గుడి వల్ల ఎంతమంది బాగుపడగలుగుతారని ఆలోచన చేసినారే కానీ ఆయన గురించి ఆయన ఆలోచన చేయరు. ప్రతి నిత్యం ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఫోన్ చేసి ప్రతిసారి అది చేసే ఇది చేయి, చూడు అని ప్రతి ఒక్కరికి చెప్తూ వచ్చారు. భానుప్రకాష్ గారి దగ్గరికి సార్ మీరు రావచ్చు కదా అంటే ఒకే ఒక మాట, గుడిని రాజకీయాన్ని కలపద్దండి. దయచేసి గుడిని డెవలప్ చేసే విధానంలో ఉండండి, గుడిలో గుడిగానే ఉండాలి, అందులో రాజకీయాన్ని తీసుకురావద్దండి అని ఖచ్చితంగా చెప్పి ఈ రోజు ఆయన మాకు ఈ సలహా ఇచ్చిందంటే చాలా గొప్పతనం, చాలా గొప్పగా మేము ఆలోచిస్తున్నాం. ఈ సౌకర్యాన్ని నాకు ఇచ్చిన, ఈ భాగ్యాన్ని నాకు ఇచ్చిన అందరికీ నా పాదాభివందనం చేస్తున్నాను. సెలవు.